ప్రియబిడ్డలారా, ప్రభుని మరణానంతరము మనకు 9 అద్భుతమైన సంఘటనలండి. వాటి గురించి ఒకటి ఆలోచిద్దాం. ఒకసారి దైవ సన్నిధి దూరం అయిపోయినప్పుడు ఏమంటారండి? నా దేవా ఏల నన్ను విడిచావయ్యా, ఏలి ఏలి లామా సబక్తాన్. అయితే వెంటనే మరి అంటారు కదా, తండ్రి నీ చేతికి నా యొక్క ఆత్మని చెప్తున్నాను. వెంటనే ఆ యొక్క ప్రభువా దేవా అన్న దగ్గర నుంచి ఒక్కసారి నా తండ్రివి దేవా, కావుననే నీ చేతికి నా ఆత్మనప్పు చెప్తున్నా, సమాప్తమైనది. ప్రియబిడ్డలారా, మొట్టమొదటి ఆయన రాకలో పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. జాగ్రత్త ప్రియ సంగమా, మనకు అంత యుగ సమాప్తి చూస్తున్నాం. ప్రియబిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ద టైమ్ ఈజ్ అప్ కనుక మరి ఈ కొంతకాలంలో మనల్ని మనం సిద్ధపడాలి. ప్రియబిడ్డలారా, మన యొక్క పాప భారం, రుణపత్రం, మన పాపము అనే అప్పుతో ఒక పెద్ద పేపర్ అంతా నింపబడిపోయింది. అది యేసయ్య మీద వేసేసాం. మన పాపమంతా ఆయన తీసుకున్నారు. ఆయన యొక్క రక్షణ మనకిచ్చారు. హీ హ్యాస్ పెయిడ్ ఇన్ ఫుల్. దేవునానికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్డలారా, 9 పాయింట్స్ మీకు చెప్తానండి. ఆ 9 పాయింట్స్లో మొదటిది మరి ఏంటంటే, ప్రభువారు మరణించగానే కొన్ని సంఘటనలు జరిగాయి, అసామాన్యమైనవి. మత్తయి సువార్త 27:45 వచనంలో మీరు చూసినట్లయితే, మధ్యాహ్నం మొదలుకొని ఆ 3 గంటల వరకు ఆ దేశంలో చీకటి కమ్మెను, సూర్యుడు చీకటి ఆయను. పస్కా పండుగ ఎప్పుడు కూడా ఫుల్ మూన్ వస్తుంది. ఆ సమయంలో సరిగ్గా ఏంటంటే పస్కా బలి పశువుని 3 గంటలకల్లా వధిస్తారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రవక్త అయిన ఆమోసు ఎంత స్పష్టంగా 8వ అధ్యాయం 9వ వచనంలో తాను చెప్తాడు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఒక దినము వస్తుంది, ఆ దినము నేను మధ్యాహ్నమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మ చేయుదును. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్. అది మాటలు ఇక్కడ నెరవేరాయి. ప్రియబిడ్డలారా, 2వ మాట మీకు చెప్తున్నాను. ప్రియబిడ్డలారా, ఆ భయంకరమైన చీకటిలో ఒక స్వరము వినబడుతుంది, సమాప్తమైనది. టెటిలిస్టాయ్. ప్రియబిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తి దగ్గర సొమ్ము అప్పు తీసుకున్నారు, తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వగానే టెటిలిస్టాయ్ అని ఒక ముద్ర వేసేవారు. టెటిలిస్టాయ్, నీ యొక్క పాపమనే ఆ పత్రము మీద నా రక్తమనే ఆ యొక్క రక్షణ సాధనమును సంపూర్ణ ఆఖరి బిందువు దాకా ప్రోక్షించి ప్రవహింపచేసి నీ యొక్క పాపానికి ప్రతిగా రక్షణ కార్యాన్ని ఇచ్చాను. నీ పాప జీవితము సమాప్తమైనది. యూ డోంట్ హ్యావ్ టు పే మీ ఎనీథింగ్. ఆయన రక్తసిక్తమైన చేతులతో మన పాపాన్నంతా తన రక్తంతో తుడిచివేశారు. హల్లెలూయా. 3వది మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 మరి యేసు ప్రభువారు మిగ్గురుగా కేకవేసి అక్కడ ప్రాణము విడిచెను అని ఉంది. వెంటనే దేవాలయపు తెర పైనుంచి కింద వరకు చీల్చబడింది, చినిగెను. మామూలు తెర కాదు, అది చాలా అలసరిది, చాలా బలమైనదండి, బరువైనదండి. అన్నిటికంటే ఇంకొక విశేషం ఏంటో తెలుసండి, పరిశుద్ధమైనది, ఇట్ ఇస్ హోలీ అండ్ సేక్రెడ్. పైనుంచి చిరిగినది ఎందుకో తెలుసా ప్రియబిడ్డలారా? మీకు ఒక మర్మం చెప్తాను. హెబ్రీ గ్రంథకారుడు 10వ అధ్యాయం 19, నూతనమైనది, జీవమైనది, శక్తికరమైన మార్గము ఆయన శరీరం అనే తెర మధ్యకు చీల్చబడుట ద్వారా పరిశుద్ధ స్థలములో నిత్య జీవములో ప్రవేశించటకు మనము ధైర్యము కలిగి ఉన్నాం. ప్రధాన యాజకునికే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి సంవత్సరానికి ఒకసారి తప్ప మార్గము లేదే. కానీ ఆ తెర చినిగిపోయింది, నా శరీరం అనే తెర చినిగిపోయింది. ఓ విశ్వాసీ, పరలోకమనబడే అతి పరిశుద్ధ స్థలానికి నీకు మార్గము సరళము చేయబడింది. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 4వ సంఘటన ప్రియబిడ్డలారా, మత్తయి సువార్త 27:51, మరి భూమి వణికెను, రాళ్ళు బ్రద్దలాయెను. భూమి వణికనన్న మాట మీరు గుర్తుంచుకున్నట్లయితే ఇట్స్ నథింగ్ బట్ ఎర్త్ క్వేక్. అయితే నిర్గమాకాండంలో మీరు 19వ అధ్యాయం 18వ వచనంలో, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. మత్తయి సువార్తలో ప్రభువు మరణించిన వెంటనే అక్కడ భూమి కంపించెను. మళ్ళీ మీరు ఎక్కడ చూస్తున్నారండి? ధర్మశాస్త్రము పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చినప్పుడు అక్కడ భూమి వణికిందని వాక్యంలో వ్రాయబడిందో, మరలా ఆ ధర్మశాస్త్రము పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చు గడియలో ఆయన ఊపిరి ఆఖరిగా పీల్చగా అదే భూమి
వణికింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రాళ్ళు బ్రద్దలాయను. విడదీస్తే మరి 5వ సంఘటనగా మనకి ఏమొస్తుందండి? రాళ్ళు బ్రద్దలాయను. చీల్చబడిన రాయి. ప్రియబిడ్డలారా, రాళ్ళు బ్రద్దలైపోయాయి. యేసు ప్రభు శిలువ మీద గొల్గోతా అని పుర్ర ఆకారంలో ఉన్న చిన్న హిల్లాక్ పర్వతం మీద ఆయన మాటలు చెప్తూ మరణించినప్పుడు కూడా చుట్టూ ఏమున్నాయండి? రాళ్ళు బ్రద్దలయ్యాయి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. చీల్చబడిన రాతికి ఒక ప్రతీకగా అక్కడ ఉన్న ఆ రాళ్ళన్నీ బ్రద్దలైపోయాయి. ప్రియబిడ్డలారా, చీల్చబడిన బండను ఎక్కడ చూస్తారండి? మోషే అంటాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించంటే నన్ను చూచి ఆవిడ బ్రతకడు. బట్ యువర్ డిజైర్ ఈజ్ హోలీ, కనుక ఇదిగో రాత్రి చీల్స్తాను, అందులో నేను దాస్తాను, నేను నా వెనక భాగంలో నడిచి వెళ్ళిపోతాను, నా మహిమను మాత్రమే నువ్వు చూడగలవు. అక్కడ మరలా మనం అక్కడ చీల్చబడిన బండను చూస్తున్నాం. ఇంకొక దగ్గర నీరు లేకపోతే చచ్చే స్థితి, కాబట్టి ఆ స్థితి నుంచి తప్పించి మోషే బండను కొట్టగా మధురాతి మధురమైన జీవజల్పు ఊటగా పరిశుద్ధాత్మ దేవుడు బండలోంచి మధురమైన నీటిని పంపారు. ఆ క్రీస్తు అనే బండ కొట్టబడింది, చీల్చబడింది, రక్తము సెలయేర్లుగా ప్రవహించింది. ఈ దినాన నువ్వు నేను రక్షణ అనే శ్రేష్టమైన నిత్య జీవంలోనికి వచ్చాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తర్వాత ప్రియబిడ్డలారా, ఇంకొకటి సంఘటన ఏంటంటే 1 కొరింథీ 15:20 అందులో నిదురించిన వారిలో ప్రథమ ఫలముగా యేసు ప్రభుల వారు పునరుద్ధానుడయ్యారు. పునరుద్ధాన దినమందు అప్పుడు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత ఈ యొక్క తెరవబడిన సమాధుల్లోంచి ఆత్మలు లేచి మహిమ శరీరముతో యెరూషలేము వీధుల్లో తిరిగారు. ప్రియబిడ్డలారా, 7వ సంఘటనగా మరి అక్కడ చూసినట్లయితే ప్రభుల వారు మరణించారు. ఏమంటే అక్కడ చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే ఆ పస్కా వచ్చేస్తుంది. ఈ యొక్క సిలువ వేయబడిన నేరస్తులు ఇక సిలువ మీద ఉండకూడదు. పిలాతు ఆర్డర్ ఇస్తాడు. అది చనిపోయారా? సరే. చనిపోలేదా? వాళ్ళు కాళ్ళు విరగొట్టండి, రక్తస్రావం ద్వారా చనిపోతారంటే సైనికులు వచ్చారు. చచ్చిపోయారా లేదా అని వారు పరీక్షిస్తున్నారు. కానీ వారి ఇద్దరు కూడా కాళ్ళు విరగొట్టారు. ప్రభు వారికి వచ్చారు, ఈయనకి కూడా కాళ్ళు విరగొట్టాలేమో, ఈయన కూడా చంపాలేమో అని వచ్చారు. కానీ అవసరం లేకపోయింది. అప్పటికే యేసు మరణించారు. కాళ్ళు విరగొట్టక్కర్లేకపోయింది. ఏమంటే దానికి మర్మం మీకు ఏటో తెలుసా? పస్కా బలి పశువు నిర్గమకాండంలో దానిలో ఒక ఎముకైనను విరగొట్టబడ ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన ప్రతీక. అయితే అదే విధముగా యేసు అనే గొర్రె పిల్ల మన కొరకు వధింపబడెను. అక్కడ పస్కా బలి పశువు అది వర్ణించబడింది. ఇక్కడ యేసు అనే గొర్రె పిల్ల మనకు పస్కా బలి పశువు వధించబడింది. అక్కడ పస్కా బలి పశువు ఒక ఏడాది లోపల ఉంటారు చూసారా, దానిలో ఒక ఎముకైనా విరవబడకూడదు. పస్కా బలి పశువుకు ప్రతీకగా యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు బలి అయ్యారు కాబట్టి ఆయన ఎముకల్లో ఏది విరగొట్టబడకూడదు. హల్లెలూయా. సైనికుడు బల్లెము తీసుకొని పక్కన పొడవుగా ఏమండి రిబ్స్ మనకు ఉంటాయి కదండి, అవి పక్కటి ఎముకలు, అందులో ఏది కూడా ఎరగలేదు. అందులోంచి గుండె యుద్ధకు దూసుకుని వెళ్ళింది. సైంటిఫిక్గా ఏంటా అని నేను చూశాను. గుండె చుట్టూ పెరికార్డియం అని ఒకటి ఉంటుంది, గుండెని ప్రొటెక్ట్ చేస్తుంటుంది అనేసి. అయితే గుండె లోపల రక్తం ఉంది. పొడవటంలో ఆ రక్తము నీరు ఏకమైపోయి బయటకు వచ్చాయి. దానికి తగిన ఒక మంచి మాటలు మీకు చెప్తానండి. యోహాను రాసిన మొదటి పత్రికలో నీరు రక్తము ఆత్మయు ఏకీభవించబడెను. నెరవేరిందా లేదా? సైనికుడు ఆ ఈటతో పొడవగా మరి ఏమైంది? నీరు రక్తం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా నీరు రక్తము ఆత్మ ఒకటై ఉండెను. కాబట్టి ఇక్కడ రక్తము విమోచన కలుగ చేస్తుంది. అంతేకాకుండా యేసు రక్తము పంచ గాయముల ద్వారా శ్రమించిన రక్తము నన్ను శుద్ధీకరిస్తుంది, నేను స్వస్థపరచబడుచున్నాను. అయితే నీరు దేనికి సాదృశ్యం? బాప్తిస్మం. ఆత్మ పరిశుద్ధాత్మ, యేసయ్య యొక్క ఆత్మ, ఆత్మే ఆయన. ప్రియబిడ్డలారా, మొదటిగా చూస్తే ఏమైందండి? సూర్యుడు చీకటి అయిపోయాడు. రెండవదిగా ఏమైందండి? ఆయన సమాప్తమైందన్నారు. మూడవదిగా దేవాలయపు తెర చిరిగింది. తర్వాత రాళ్ళు బ్రద్దలయ్యాయి, సమాధుల్లోంచి మనుషులు వేసారు. అన్నీ జరిగాయి. అన్నిటికంటే శ్రేష్టమైనది శతాధిపతి యొక్క ధైర్యముతో కూడిన వాక్కు, నిజముగా ఈయన దేవుని కుమారుడే. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద రిజరక్షన్. ప్రియబిడ్డలారా, చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే బల్లెము పోటు పొడిశాక రక్తం చిందించబడడం వల్ల ఈ నిజముగా దేవుని కుమారుడే అంటారు. కాదండి,
సైనికుడి యొక్క శ్రేష్టత రక్త నీరులు కలిసి రావటం, తర్వాత వీటంతటిని పర్యవేక్షణ చేస్తున్న శతాధిపతి, భూకంపం ఏంటి, ఆ యొక్క చీకటి అవ్వడం ఏమిటి, ఈ యొక్క గొప్ప కృపా కార్యములు జరుగుతుంటే ఎస్ ఇండీడ్ హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఆయన సిలువ వేయడానికి ముఖ్య కారణం, మూల కారణం దేవుని కుమారుడని దైవ దూషణ చేస్తున్నాడు అన్నారు. అదే సత్యముగా ఏ యొక్క శతాధిపతి అయితే ఈ యొక్క భయంకరమైన ఆ సిలువ మరణము ద్వారా రక్షకుడైన యేసు ప్రభుల వారిని సంపూర్ణముగా తూట్లుగా చేసి నాశనం చేసి చంపదలుచుకున్నారో ఆ శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడే. ప్రియబిడ్డలారా, ఇప్పుడు సైనికునికి శతాధిపతికి తేడా తెలిసిందండి. ఆ బల్లెపు పోటీ పొడిచిన వాడు సైనికుడు, ఈ నిజముగా దేవుని కుమారుడు అన్నవాడు శతాధిపతి. ఏ ప్యాగన్ ఆఫీసర్ అని ఉంది అక్కడ. ప్యాగన్స్ అంటే తెలుసునండి, నిజ దేవుణ్ణి ఆరాధించని వారిని ప్యాగన్ అంటారు. ఆ ప్యాగన్ ఏమంటున్నాడు, యేసు ప్రభువుని చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడే. దేవునికే మహిమ. ఆమేన్.